మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే సౌలు దేవుని వాక్కు కోసం వెదికాడంట. ఆ రోజు రాజులు ఎట్లా యుద్ధంకి వెళ్ళే వాళ్ళంటండి, వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగేవాళ్ళు, మేము యుద్ధానికి వెళ్ళాలా లేదా. దేవుడు జవాబిస్తేనే వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ వాక్యంలో మనం ఏం చదువుతున్నామంటే, కళ ద్వారా కానీ, ఊరిమి ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ, యాజకుల ద్వారా కానీ, స్వప్నమందు కానీ ఏ విధముగా కూడా యావే వాక్కు సౌలుకు ప్రత్యక్షం కాలేదంట. అంటే దేవుని వాక్కు, దేవుని జవాబు ఆయనకు రాలేదు కనుక ఆయన ఒక మంత్రగత దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? నేను యుద్ధానికి వెళ్తే నేను గెలుస్తానా లేదా అని చెప్పి అడగడానికి వెళ్ళాడు. ఈరోజు ఎందుకు ఇట్లాంటి ఒక పరిస్థితి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దేవుని వాక్యం అంటే చాలా కేర్లెస్ అన్నమాట. ఏముందిలే అని అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, ఆ వాక్యాన్ని మనం భద్రం చేసుకోవాలి.